కరీంనగర్ జిల్లా నుంచి వేరుపడి సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాగా దీన్ని పిలుస్తున్నారు. ఈ జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసిన తర్వాత రాజన్న జిల్లా కలెక్టరేట్లోకి ప్రవేశించారు కేటీఆర్. మంత్రి సమక్షంలో కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న జిల్లాలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లో 13 మండలాలున్నాయి. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీర్రావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్పల్లి, ఇల్లంతకుంట మండలాలు రాజన్న జిల్లాలో ఉన్నాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేత కార్మికులున్న క్షేత్రం సిరిసిల్ల. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనశాలీలు మన పద్మశాలీలు అనే విషయాన్ని మళ్ళొక్కసారి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి విలువైన ఈ క్షేత్రానికి ఈ గౌరవం దక్కింది అంటే దానికి ఖచ్చితంగా ప్రజలు, అదే రకంగా మన ప్రజల ఆమోదంతో ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారు దానికి కారణం అని చెప్పి కూడా మళ్ళొకసారి ఈ విషయం గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేయడమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్న విషయం మీకు తెలిసిందే. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత మన జిల్లాల ఏర్పాటు కేవలం పట్టణ ప్రజల సౌలభ్యం కోసమే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని తాండాలు కానీ, గూడాలు కానీ, అదే రకంగా ఆ గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు కొత్తగా వీర్నపల్లి మండలం కానీ, అదే రకంగా రుద్రంగి మండలం కానీ, సిరిసిల్ల రూరల్ మండలాన్ని తంగళ్లపల్లిలో ఏర్పాటు చేయడం కానీ, అదే రకంగా వేములవాడ రూరల్ మండలాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయడం కానీ, దీన్ని బట్టే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, దార్శనికత మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజయానికి ప్రతీక అయిన ఈ రోజు కొత్త జిల్లాలను ప్రారంభించుకొని అతి గొప్ప పరిపాలనా సంస్కరణలను నేటి నుండి అమలు చేసుకోబోతా ఉన్నాం. చిన్న జిల్లాల వల్లనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పేదల సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు చేయవచ్చని మన గౌరవ ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. చిన్న పాలనా విభాగాలుంటేనే పరిపాలనా సౌలభ్యం కానీ, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేది కానీ మనం అనుభవం ద్వారా నేర్చుకున్న ఒక పాఠం. మండల వ్యవస్థ ద్వారా పాలన మంచి ఫలితాలు అందుతున్న వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాల సంఖ్యను పునర్విభజించుకున్నారు, జిల్లాల సంఖ్యను పెంచుకున్నారు. కానీ కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి బెంగాల్ రాష్ట్రంలో, రెండవది గతంలో ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జిల్లాల పునర్విభజన జరగలేదు, శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా 2011 జనగణన ప్రకారం 3,60,00,000 జనాభా ఉంటే జిల్లాలు మాత్రం కేవలం 10 జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ప్రజలు ఉన్నారు. విస్తీర్ణంలో కూడా కొన్ని జిల్లాలు భౌగోళికంగా పెద్దగా ఉంటే మరికొన్ని జిల్లాలు భౌగోళికంగా చిన్నగా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఎన్నికలకు పూర్వమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన కొత్తలోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే అవకాశాన్ని, అదృష్టాన్ని, ప్రజలు మాకు అవకాశాన్ని కల్పిస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. సుదూరంగా ఉండే జిల్లా కేంద్రాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజుతో మన బాధలు తొలగిపోబోతా ఉన్నాయి. కొత్త జిల్లాలే కాదు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పోలీసు కార్యాలయాలు, కొత్త పోలీస్ స్టేషన్లను కూడా ఈ రోజే మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను కూడా మనం సమీప మండలాల్లో కలుపుకుంటా ఉన్నాం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక గొప్ప పాలనా సంస్కరణ, ఒక గొప్ప ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి జిల్లాలో కూడా 2 నుంచి 4 లక్షల కుటుంబాలు కనుక ఆవారం ఉండే పరిస్థితి ఉంటే ప్రతి కుటుంబం యొక్క స్థితిగతుల పట్ల ఆ జిల్లా పరిపాలన యంత్రాంగానికి సమర్థవంతమైన అవగాహన, సమర్థవంతమైన పరిపాలన అందించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి జిల్లాలో ఉపాధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయా కుటుంబాల వివరాలు తెలుసుకొని ఆ జిల్లా కలెక్టర్ గారు
ఆ జిల్లా మంత్రి గారు, ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులే కానీ, అదే రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కానీ అందరం కూడా వారిని సంపూర్ణమైన అవగాహనతో ఎవరు దారిద్ర్య రేఖకు దిగువనున్నారు, ఎవరు ఎగువనున్నారు, ఎవరు మరి సమాజంలో కింది స్థాయి వర్గంగా ఈరోజు పరిపాలన ఫలాలందక మరి దారిద్ర్య రేఖకు దిగువనున్నారో వారికి చేరువై వారందరికీ కూడా సహాయం చేసే ఒక పరిస్థితిని కూడా మనం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడ్డ మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే క్రమంలో చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందే గౌరవ కలెక్టర్ గారితో, గౌరవ ఎస్పీ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా సమావేశమై ఏ రకంగా ముందుకు పోవాలనే విషయంలో కూడా కొద్దిసేపు చర్చించడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతకు ఈ సంవత్సరం ప్రకృతి కూడా పరవశించి ఆమోదించినట్టుగా వర్షాల ద్వారా మన చెరువులు, కుంటలు, అప్పర్ మానేరుతో సహా అన్ని కూడా ఈరోజు నిండి బ్రహ్మాండంగా నిండు కుండలుగా మన మానేరు కూడా చాలా సంవత్సరాల తర్వాత పొంగి పరవశించి ముందుకు పొంగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక రైతు కావడం, అందుకే ప్రతి కుటుంబానికి తాగునీరు, ప్రతి సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా కూడా సాగునీరు ఇస్తాననే ఒక లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో కూడా దార్శనికతతో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబాన్ని, తెలంగాణలో సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా భూమిని ఈరోజు సస్యశ్యామలం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే క్రమంలో మన జిల్లాలోని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలోని మిడ్ మానేరు రిజర్వాయర్ కానీ, ఎగువ మానేరు ప్రాజెక్టు కానీ, సింగ సముద్రం చెరువు కానీ, నిమ్మపల్లి చెరువు కానీ, అదే రకంగా మేజర్ మధ్య తరహా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటి ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గతంలో ఒక దుర్భిక్ష ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా ఏ ప్రాంతం అయితే పేరు పడిందో రాబోయే 2 ఏళ్లలోనే సస్యశ్యామలంగా మొత్తం ప్రాజెక్టులకు ఆవాసం ఉండే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రతి ఎకరా కూడా సస్యశ్యామలమయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈరోజు మన జిల్లాలోని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి కుటుంబానికి, ప్రతి ఎకరా కూడా నీళ్ళిచ్చే విధంగా, ప్రతి గొంతును కూడా తడిపే విధంగా మిషన్ భగీరథ ద్వారా రాబోయే సంవత్సరన్నర కాలంలోనే బ్రహ్మాండంగా ఇంటింటికి మంచినీటిని నల్లా ద్వారా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మనం అప్పర్ మానేరు ప్రాజెక్టు ద్వారా ఏదైతే మనం మిడ్ మానేరు నుంచి లిఫ్ట్ చేసి 9వ ప్యాకేజీ ద్వారా నీరు చేసుకొని పోతా ఉన్నామో దాని ద్వారా మొత్తం మన జిల్లాలోని 1,00,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు కూడా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలకు చెరువులు జీవనాధారం. చెరువులను పునరుద్ధరించి మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే మన జిల్లాలోని 308 చెరువుల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం 22,52,00,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల ద్వారా ఈ చెరువులన్నీ కూడా నిండి రైతులకు కొంగు బంగారంగా మారడం అభినందనీయం, ముదావహం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సమస్త జీవకోటికి ప్రాణాధారం నీరు. మరి మిషన్ భగీరథ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దేశం మొత్తానికే ఈరోజు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలబడ్డం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదక్షతకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తూ ఉందంటే ఇది మన ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు నిదర్శనంగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణ మిషన్లోనూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని మొట్టమొదటి జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తీర్చిదిద్దుతామని చెప్పి కూడా రాబోయే 3 నెలల్లోనే మీ అందరికీ ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. పచ్చదనమే పుడమికి అందం అని చెప్తారు. చెట్లతో జీవకోటికి విడదీయరాని బంధం ఉంటుంది. చెట్లు పెంచడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హరితహారం కార్యక్రమాన్ని ఏ రకంగానైతే మనం తీసుకున్నామో మన జిల్లాలో ఇప్పటి వరకే 72,16,000 మొక్కలను నాటడం జరిగిందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొక్కలు నాటడమే కాదు, వాటి పరిరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వము, ప్రజలు కలిసి తీసుకొని ఈరోజు 1,00,000కి మించిన మొక్కలు నాటి రాజన్న సిరిసిల్ల జిల్లాను ఈ అంశంలో కూడా మొత్తం రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మానవీయ ఆలోచనకు నిదర్శనం విద్యార్థులకు, పేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో సన్నబియ్యం పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి మానవీయ కోణానికి ఇదొక నిదర్శనంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన జిల్లాలో నెలకు 3,300 టన్నుల
సన్న బియ్యంను వసతి గృహాలకు, పాఠశాలలకు కానీ వసతి గృహాలకు కానీ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం, సరఫరా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు బడుగు బలహీన వర్గాల ప్రజల కళ సొంత ఇల్లు, మరి అలాంటి కళను సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ మాట అయితే చెప్పారో 2 పడక గదుల పథకం, ఆ పథకాన్ని కూడా సమర్థవంతంగా ఈ మన కొత్త జిల్లాగా ఏర్పడ్డ ఈ సందర్భంగా మన జిల్లాకు 122 కోట్లతో 2270 ఇండ్లను మంజూరు చేశామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్టి ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక, అదే రకంగా ఇండ్ల సత్వర నిర్మాణాన్ని కూడా పారదర్శకంగా పూర్తి చేస్తాం, అవినీతి రహితంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆసరా పథకం ద్వారా మరి లక్షలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇప్పటికే ప్రభుత్వం ఆసరాగా నిలబడ్డ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మన జిల్లాలో ఇప్పటికే దాదాపుగా లక్షలాది మందికి 1,04,922 మందికి పెన్షన్లు మనం అందిస్తూ ఉన్నాం. వికలాంగులకు 1,500 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. అదే రకంగా అభయహస్తం పేరిట కూడా ఒక 3,546 మందికి పెన్షన్లు కూడా పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మరి పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టే గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా బియ్యాన్ని కూడా మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ప్రతి నెల మన జిల్లాలో 4,90,037 మంది లబ్ధిదారులకు 32,015 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేసుకుంటా ఉన్నాం. అదే రకంగా దీపం పథకం కింద కూడా మన ప్రభుత్వం కొలువు తీరిన ఈ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 నెలల కాలంలోనే 4,514 మందికి ఆడబిడ్డలకు దీపం పథకం ద్వారా మనం సబ్సిడీ కింద సిలిండర్లు కూడా మంజూరు చేసుకున్నామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరుపేద కుటుంబాలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా ఆడబిడ్డలంటే గుండెల మీద కుంపటి కాదు, ఆడబిడ్డలంటే ఆయా కుటుంబాలకు ఒక ఆస్తి అనే విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికే మన జిల్లాలో 1,607 మందికి లబ్ధిదారులకు మనం లబ్ధిని చేకూర్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు మన దేశానికి వెన్నెముక, ప్రజల ఆకలి తీర్చే అన్నదాత క్షేమంగా ఉండాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. అందుకు అనుగుణంగా మన జిల్లాలోని 52,348 మంది రైతులకు 140 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆర్థికంగా చితికిన రైతన్నలకు భరోసాగా నిలబడడం జరిగింది. ప్రకృతి అనుకూలించి విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఈ జిల్లాలోని మన జిల్లాలోని రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1.26 కోట్ల సబ్సిడీతో 350 టన్నుల విత్తనాలు 50% సబ్సిడీపై సరఫరా చేయడం జరిగింది. అలాగే రైతులకు సరిపడా ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయబడతా ఉన్నది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలోని 735 మంది రైతులకు 2.12 కోట్ల రూపాయల విలువ గల పనిముట్లను 50% సబ్సిడీపై పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే బిందు సేద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, అదే రకంగా బీసీ రైతులకు అదే రకంగా 90%, ఓసీలకు 80% చొప్పున మరి సబ్సిడీనిస్తూ తుంపర్ల సేద్యంలో అన్ని వర్గాల వారికి కూడా రాయితీపై పరికరాలు అమర్చడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, గతంలోనే యువతకు ఉపాధి కల్పన జరపాలన్న ఉద్దేశంతో రహదారి భద్రత మరియు డ్రైవింగ్ శిక్షణలో భాగంగా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అశోక్ లీలాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోనే 2వదిగా సిరిసిల్ల పట్టణానికి అత్యంత సమీపంలో మండేపల్లిలో 17,50,00,000 రూపాయలతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తూ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా సాదా బైనామాల ద్వారా భూములు కలిగి ఉండి పూర్తి స్థాయి స్వాధీనత హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతు సోదరులను గమనించి ప్రభుత్వం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరిస్తూ భూమి హక్కులను మరి హక్కుదారులకు కల్పించే దిశగా కృషి చేస్తున్న విషయం కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఏడాది కాలం లోపలనే ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా అన్ని గ్రామాలకు మరియు పరిశ్రమలకు అదే రకంగా వ్యవసాయానికి మరి ఈరోజు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పరిశ్రమలకు గ్రామాల గృహ అవసరాలకైతే 24 గంటలు, మరి వ్యవసాయదారులకు మన రైతన్నులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గడిచిన 2 ఏళ్ల కాలంలో మరి మన జిల్లాలో
11 33/11 kV సబ్స్టేషన్లు, ఒక 132/33 kV సబ్స్టేషన్ ని కూడా మనం స్థాపించుకోవడం జరిగింది. తొందరలోనే పెద్దూరులోని 220/132 kV సబ్స్టేషన్ ను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేశంలోనే పేరెన్నిక కలిగిన మన సెస్ ద్వారా జిల్లాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ పంపిణీ కానీ విద్యుత్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నం మన సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలతో సహా మన వస్త్రోత్పత్తి పరిశ్రమతో సహా అందరికీ అండగా నిలబడుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రోడ్లు, వంతెనలు, బైపాస్ రోడ్లు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 315 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్య మానేరు పైన షాబాస్పల్లి గ్రామ సమీపంలో 86 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల పొడవున మరి వంతెన నిర్మాణం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా తారు రోడ్లు, సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణానికి 461 కోట్లు మంజూరు చేయబడి